రోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదే కాకుండా జేఏసీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు అక్కడ 100వ రోజు కాబట్టి అందరూ నుంచి కూడా దాదాపుగా 100 మంది 100 రోజులు కాబట్టి 100 మంది ఈరోజు జిల్లాలో కూర్చొని నిరసన జరపడం జరుగుతా ఉంది. ఎందుకంటే జిల్లా ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే అన్ని తాలూకాల నుంచి వచ్చి కూడా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి కూడా కూర్చోవడం జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు కనపడతా ఉంది. ఎంత బలంగా ఉందో అని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 100 రోజులు కూడా చాలా మంది సహకరించినారు. ఈ శిబిరానికి వచ్చి కూర్చొని ఎవరు ఏమనుకున్నా కూడా ఉన్నా లేకపోయినా ఉన్నవాడు అభిమానం ఉన్న జిల్లా కావాలని అభిమానం ఉన్నది కూడా ఈరోజు రోజు వచ్చి శిబిరాన్ని దర్శించి ఈరోజు 100వ రోజుకి చేరుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా స్పందన కనపడతా ఉందంటే ఎక్కడ స్పందనే లేదు. ఎందుకంటే మా ప్రజల్లోనే ప్రతి గుండెల్లోనే ఉంది. ఈ నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల్లో ఉంది. 6వ జిల్లా కావాలని చెప్పేసి ఆకాంక్ష వాళ్ళ ఉందని చెప్పేసి కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎక్కడైనా కానీ కూటమి సంబంధించిన నాయకులు ఎవరైనా స్పందించే పరిస్థితి ఉందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఎన్నో విషయాల్లో ముందుండి వాళ్ళు ఏ విధంగా చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఈ విషయంలో మాత్రము వాళ్ళల్లో నుంచి స్పందన లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఎవరు వచ్చినా రాకపోయినా పార్టీలకు అతీతంగానే ఈరోజు ప్రజల మనసులో ఉంది కాబట్టి ప్రజల అభిప్రాయంలో మాకు కావాలని జిల్లా అనేది ఉంది కాబట్టి ఈరోజు ఈ శిబిరంలో జేఏసీ తరఫున వచ్చి కూర్చొని నిరసన జరుగుతూ ఉన్న పరిస్థితి. జిల్లా కావాలని చెప్పేసి బలమైన కోరిక చంద్రబాబు గారికి వినిపిస్తా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాము. ఏదన్నా మా లాంటి వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మద్దతు ఇస్తూ ఉన్నాం. కానీ ప్రజల్లో బలంగా ఉన్న విషయాన్ని మేము కూడా గమనిస్తూ ఉన్నాం. ఏదన్నా కూడా ఈ విషయాన్ని తెలియజేసేదానికి చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా ప్రజలు మద్దతు ఇవ్వడం జరిగిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జేఏసీ వాళ్ళకి నిజంగా కృతజ్ఞత తెలపాల. ఇన్ని రోజులు ఏ విధంగా దీన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా ఆలోచన చేసే పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అలా దాతలు కూడా చాలా మంది జిల్లా కావాలని కోరుకున్న వాళ్ళంతా కూడా దాతలు సహకరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేకి వచ్చారు, అడగడానికి పోయినారు. ఏ విధంగా కూడా స్పందనే లేదు అక్కడ. అంటే ప్రజలు కూడా ఆలోచన చేయాల. మళ్ళీ ఎంత మాత్రము ప్రజల వద్ద ఓటేసుకున్న వారికి ఏ విధంగా గౌరవిస్తున్నారు అని చెప్పేసి కూడా గమనించుకోవాలి. మేమంతా కూడా ఏదున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ పార్టీ కూటమిలోని పెద్దలంతా కూడా అడ్డపడుతూ ఉన్నారు. ఎందుకంటే జిల్లా ఖమ్మం జిల్లానే ఉండాలా, మేమే అక్కడ అంత పెద్దరాలు చెలాయించాలా, ఎవరేం పాడైపోయినా మాకేం సంబంధం లేదు, మేము జిల్లా ఇచ్చే పరిస్థితి లేదు అన్న రీతిలో ఈరోజు వాళ్ళ మనోభావాలు కనపడతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత దారుణంగా ఈరోజు స్పందన లేని పరిస్థితుల్లో చలమానాలు ఉన్నాయంటే వాళ్ళు ఏ విధంగా ప్రజలు ఆలోచిస్తారని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాను. ప్రజలేమనుకున్నా అంటే కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో విధాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అవుతా అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఏం అభివృద్ధి అనేది 20 ఏళ్ళలో అభివృద్ధి కాలే. ఎక్కడ కూడా ఏది కూడా ఆయన చేసిండే కార్యక్రమం కూడా చెప్పడానికి లేదు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాతనే ఏదైనా మన ఆధునికమైన డెవలప్మెంట్ అయిందంటే అది మా వాళ్ళ ద్వారానే అయింది, జగన్మోహన్ రెడ్డి ద్వారా అయింది. ఏదున్నా మీ ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను కాబట్టి నా బాధ్యతగా నేను కూడా మన ఆధునిక డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను కూడా అనుభవం జగన్మోహన్ రెడ్డి గారు అంట సార్ మాకు గురించి జిల్లా ఇవ్వండి అని చెప్పేసి. అంటే నేను జిల్లా అంటే నంద్యాల అంటే మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ చేస్తున్నామో ఇంకా వేరే విధంగా ఏమి ఆలోచించలేదు. ఎక్కడ కూడా మనము జిల్లాలు ఇవ్వలేదు. నంద్యాల ఇట్లా ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అన్ని కూడా చేస్తా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఏ విధంగా ఉంది సార్ మాకు ఏదైనా ఒకటి గుర్తుండాలని చెప్పేసి చెప్పిన తర్వాత
మన మెడికల్ కాలేజ్ ఇచ్చినారు. ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఈ నియోజకవర్గం 5 నియోజకవర్గాలు కూడా ఉపయోగపడాలని చెప్పేసి, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడాలని చెప్పేసి, ఏదున్నా కూడా ఇక్కడి నుంచి కర్నూలు పోవాలంటే దాదాపుగా 2 hours పడుతుంది కాబట్టి 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి కాబట్టి ఏదున్నా పేద ప్రజలు ఇబ్బంది పడాలనే ఉద్దేశంతోనే ఏదున్నా మెడికల్ కాలేజ్ ఇక్కడ ఇస్తే ఖచ్చితంగా మేము న్యాయం చేసామని అవుతామని చెప్పేసి కూడా ఆలోచించి జగన్మోహన్ గారు చేసే పరిస్థితి ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి గుర్తుంటే మనం చేయాలి కదా. వాళ్ళ ప్రజలంతా జిల్లా కావాలని అంటున్నారు, ఈ నియోజకవర్గాలంతా కూడా జిల్లా కావాలంటే ఎక్కడైనా స్పందన ఉందా? దాని గురించి ఊసే లేదు. కార్పొరేషన్ ఇస్తామంటారు, అంటే కార్పొరేషన్ తెచ్చుకొని మళ్ళీ నెట్ మీద బరువు పెట్టుకొని మనకి మళ్ళీ పన్నుల రూపంలో అవి బాగా భారం వేస్తామని చెప్పేసి ఆలోచన. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడైతే కూడా కార్పొరేషన్ అవుతుంది. జిల్లా అయిందంటే ఆటోమేటిక్ కార్పొరేషన్ అవుతుంది, ప్రాబ్లమే లే. మళ్ళీ ఈ విధంగా ఆయన మాటల్లో చూస్తామంటే ఇచ్చే పరిస్థితి అని చెప్పేసి మనం కనబడింది. ఆల్రెడీ చెప్పే పనేం లే. ఏదన్నా కూడా ఆ తరపున కూడా ఈ 5 రోజుల నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి తీసుకొచ్చుకొని మేము కూడా జిల్లా కావాలని చెప్పేసి పోరాటం చేసే పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలుసు. ఏదున్నా కూడా ప్రజల మనోభావాల్ని ఆలోచన చేసే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ పొద్దునే చెప్తా ఉన్నాము, భగవంతుని ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తే ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసి కానీ మన జిల్లా సాధిస్తామో మీ మనసులో ఉన్న మాటని మేము తీర్చేదానికి మేము కృషి చేస్తామని కూడా చెప్పాను. ఏం తక్కువ ఈరోజు ఆదోని జిల్లా చేయడానికి ఏం తక్కువ ఉందని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాను. ఏదున్నా కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జిల్లా అవసరం ఇది. ఎందుకంటే అన్ని జిల్లాల్లో డెవలప్ అవుతూ ఉంది. మన ఆదోనిలోన వినపడే ప్రాంతం కాబట్టి మన ఆదోని కూడా డెవలప్మెంట్ కావాలంటే జిల్లా అయితే తప్పకుండా అవుతా అని చెప్పేసి అర్థం ప్రజల మనసులో ఉంది కాబట్టి ఏదున్నా కూడా జిల్లా అయితేనే మనకి న్యాయం జరుగుతుంది. నీటి వనరులు కాబట్టి కానీ, లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానీ, లేకపోతే అన్ని రకాలుగా మనకి ఇక్కడ నిధులు ఇచ్చి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మనకి నిరుద్యోగుల నుంచి వాళ్ళకి ఎంత సాయం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన బలంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఎక్కడైనా ఈ మన ఆదోని ఎమ్మెల్యే గారు ఎక్కడికి పోయినారో తెలియదు, మన అసెంబ్లీకి పోయినా చెప్తాడు. చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు జిల్లా గురించి మాట్లాడమని చెప్పేసి. ఆయన అది మాట్లాడేకి వీలు లేదు. నాకు ఏమన్నా కూడా క్వశ్చన్ వేయాలా, క్వశ్చన్ వేస్తే దాదాపు 40 రోజులు అవుతుందో 50 రోజులు అయితే తెలీదు. అసెంబ్లీ అంటే అవకాశం రాదు, మాట్లాడలేదని చెప్పేసి చెప్పిన మాట మనం విన్నాం. అయినా అది విని నేను సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. సార్ మేము కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయినాము, మాకు ఇంతమంత భగవంతుడు జ్ఞానం ఇచ్చినాడు. 0 అవర్ అనేది ఒకటి ఉందాడా, ఆ 0 అవర్లో మాట్లాడిన జిల్లా గురించి అప్పుడు నేను జిల్లా గురించి మాట్లాడి చెప్పేసి ఆదోని చూస్తానని చెప్పి చెప్పినట్టు. అంటే అన్నీ తెలుసు ఆయనకి, తెలియక కాదు, మేధావేనా. ఆ మేధావికి మనం చెప్పే అవసరం లే. అయినా ఏదో అమాయకులు నమ్ముతారు, ఇంకా అమాయకులుగానే ప్రవహిస్తా ఉన్నాడు, ప్రజల్ని అమాయకులుగానే ఆలోచన చేస్తా అన్నాడు. ఏది చెప్తే నేను వింటారులే అని చెప్పేసి మళ్ళీ జిల్లా కావాలని చెప్పేసి నేను చెప్పిన తర్వాత ఏదో ఒక మాట మాట్లాడాలని తప్పదు ఇది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే చెప్పినాడు కాబట్టి మనం మాట్లాడకపోతే బాగుందని చెప్పేసి 0 అవర్లోన జిల్లా గురించి ఏదో తూతు మంత్రంగా మాట్లాడడం జరిగిన పరిస్థితి ఉంది. గట్టిగా అడిగిన పరిస్థితి లేదాడ. ఏదో జిల్లా కూడా ఇస్తే బాగుంటుంది ఆంధ్ర ప్రజలకి అని చెప్పేసి అడిగిన మాట మనం కూడా చూసాం. అంటే ఏది చూసినా కూడా అసెంబ్లీలో మాట్లాడితే అయిపోతుంది అనుకుంటా ఉన్నాడు. అంతా కూడా అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు చూస్తారు గ్యారెంటీగా, అదే ప్రాబ్లం లే. ఆ పనితనాన్ని చూపించాలని చెప్పేసి కోరుకుని జరుగుతాం. మేము కూడా మాట్లాడలే. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కావాలంటే అసెంబ్లీలో మాట్లాడలే, బైపాస్ రోడ్ కావాలంటే అసెంబ్లీలో మాట్లాడలే, డిగ్రీ కాలేజ్ కావాలంటే అసెంబ్లీలో మాట్లాడలే, తర్వాత డెవలప్మెంట్లో కూడా మేము ఎక్కడ మాట్లాడలే. ఎందుకంటే దమ్ము ధైర్యం మాకుంది కాబట్టి, చేయగలిగిన సత్తా మాకుంది కాబట్టి ఎక్కడ అడగలే. డైరెక్ట్ మేము పోయి ఎక్కడెక్కడైతే శుద్ధతలో ఉత్తరాం కాబట్టి
ఆ స్విచ్ పడితే లైట్ ఎట్లా వెళ్తుందో అట్లా వెలిగింది కాబట్టి ఈరోజు ఆదోళన ఎంతైనా అభివృద్ధి చేయగలిగామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏమి లేదంటే ఏమో ప్రజలు ఏం చెప్తే నమ్ముతారని చెప్పే పరిస్థితిలో మన ఎమ్మెల్యే గారు ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం. ఇంత దారుణంగా ఆ రోజు ఏం చెప్పారు, ఏ జిల్లా రాకపోతే అమర నిరాదీక్ష చేస్తానని చెప్పేసి నిరాదీక్ష అమరణ లేదు, నిరాదీక్ష లేదు, కూర్చుంటా అని చెప్పేసి ఒక రోజు అదేదో తిరుపతి తారీఖులో నిరాదీక్ష కూర్చుంటా అంటేనే అందరూ కూడా సంతోషపడ్డారు. మన కూటమి ఎమ్మెల్యే కూర్చుంటామంటే ఖచ్చితంగా మనకు ఆదరణ వస్తుందేమని చెప్పేసి ఎక్కడ ఊసే లేదు. ఎప్పుడైతే రెడీగా మన వాళ్ళు తిరుమల తారీఖు రెడీ చేశారో ఆ రోజు స్పందనే లేదు, ఆయన ఊళ్ళోనే లేడు. ఏదున్నా కూడా అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్యపెట్టే విషయంలో వాళ్ళే సాటి అని చెప్పేసి కూడా ప్రజలు తెలిసిపోయారు. ఏదున్నా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే మా వాళ్ళని ఎవరు నమ్మరు. అబద్ధాలు చెప్పి వాళ్ళనే ఈ ప్రజలు కూడా నమ్మేదని చెప్పేసి చెప్పడం జరుగుతారు. ఏదున్నా కూడా మనం ఎప్పుడు కూడా ఏదున్నా స్ట్రైట్గానే మాట్లాడతాం. ఎవరైనా ఏమని అనుకోలే, మంచో చెడ్డో మాట్లాడాలా అనేది ఏ విషయంలో కూడా వచ్చినప్పుడు ప్రజల మా దగ్గరకు వచ్చినప్పుడు స్పందిస్తాం. అది కాదో మా ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ముందు పోవాలి. కానీ ఒక అధికారంలో ఉండి అధికార పార్టీగా ఎమ్మెల్యేగా ఒక కూటమిలో ఉన్నా నువ్వు మళ్ళీ ప్రజలు మళ్ళీ మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ ఏ విధంగా సమంజసమని చెప్పేసి కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఏదున్నా ధైర్యంగా ఇవాళ ఎమ్మెల్యేగా బాధ్యతగా ప్రజల్ని ఓట్లేశారు. ప్రజల తరఫున నిలబడాల దమ్ముంటే. నేను పోతే అసెంబ్లీలో మాట్లాడితే మాకి హరివాడ మాకి మండలం చేసి పెద్దతూరు మండలం చేసి అలా దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఇంకో 2 మండలాలు కావాలంటే ముందు మండలాలకే గది లేక ముందు మండలాలకి ఎక్కడానికి కూడా సమస్య అనేది కూడా తెచ్చిపెట్టి 1 and 2 చేసి 16 మళ్ళీ దీని మీద స్పందన లేదు. మళ్ళీ అడపై ఇంకా 2 మండలాలు కావాలంటే అంటారు. ఇంక 2 మండలాలు ఉండే మండలాలనే సక్రమంగా దాన్ని చేసింటే ఏ విధంగా కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి లేదు. ఈరోజు పెద్ద నిర్మాణం ఎంత బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళంతా కూడా మాకు ఇచ్చినట్లే ఇచ్చి తొందరగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఏముంది, ఇదే 1 and 2 పెడతా ఉన్నావు కదా, అదే 1 and 2 తీసుకుపోయి ఇస్వి దగ్గర పెట్టు. సర్కిల్ ఉంది కదా, ఇస్వి సర్కిల్ ఉంది కదా, లేకపోతే ఏరియాలో నాకు పెట్టేస్తే అన్ని గ్రామాల్లో కూడా మెచ్చుకుంటా ఉంది కదా. ఆ విధంగా ఆ విషయంలో గమనించడం ఇక్కడే 1 and 2 ఇంతవరకు తహసీల్దార్ లేడు, ఎండిఓ లేడు, అధికారులు లేరు, ఎవరు లేరు. ఏదో 1 and 2 పెట్టిన తూతు మంత్రంగా 16.5 అయిపోయింది. ఏ విధంగా కూడా దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఏమి ఇచ్చినామంటే ఇచ్చినామంటే. ఆ విధంగా ఈ విషయాల్లోన ఎమ్మెల్యే గారు ఏది కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఏదున్నా బాధ్యత మనకుంటుంది. ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం. ఏదున్నా కూడా మన ఆదరణ అనేది మాకు ఉంటుంది కాబట్టి బాధ్యత ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిన ఏం బాధ్యత ఉంటుంది, వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళు కావాలా. ఏదో గెలిచినా ప్రజల తరఫున గెలిచినా లేదు సంతోషమే. ఎందుకంటే అది ఏ విధంగా గెలిచినాం అనేది ఏదో మన రూమర్లు వచ్చాయి కాబట్టి మనకి ఈ విషయం తెలీదు. వాళ్ళు నిజంగా ఆ విధంగా జరిగింది కాబట్టి ఈరోజు గెలిచిండొచ్చు అని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. మా పబ్లిక్గా పరకాల ప్రభాకర్ రావు గారు ఆయన ఉన్న విషయాన్ని విశదీకరించినాడు బాగా. మళ్ళీ ఇంత గట్టిగా 100 రోజుల నుంచి ఈరోజు మన వాళ్ళు జేఏసీ ద్వారా వాళ్ళ సపోర్ట్గా నిలబడి నిరాదీక్ష చేస్తూ ఉంటే ఒక్కనాడైనా శిబిరంకి వచ్చినావా నువ్వు? ఒక్కరోజైనా వచ్చి శిబిరానికి వచ్చి వాళ్ళని పలకరించి పూలారాలు వేసి ఏదైనా స్పందన చెప్పినామంటే ఏమీ లే. అందుకే ఏదున్నా కూడా ఇక్కడ బాధ్యత ఎవరికి ఉందంటే మన ఆదోని ప్రజలకు ఉంది. ఆదోని ప్రజల తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతుగా నిలబడినాము. ఏదున్నా కూడా మనకి ఆదోనికి కావాలనే బలంగా కోరిక వాళ్ళ ఉంది కాబట్టి అవును మంది ఆదోని జిల్లా ఎందుకు చేయరా అని చెప్పేసి ప్రతి కులాల్లో వచ్చింది, మతంలో వచ్చింది, అన్ని వర్గాల వారు కూడా ఈరోజు కావాలా ఎందుకు కాదు ఆదోని చెప్పి అనే పరిస్థితుల్లో మీరంతా కూడా ఇప్పుడున్న ప్రజలంతా కూడా ఆదోని ప్రజలంతా కూడా కాకుండా పత్తికొండ, ఎమీనూరు, మంత్రాలయం, ఆదోరు ఈ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఇక్కడ
పార్టీలకు అతీతంగానే సిపిఐ పార్టీ, సిపిఐ అన్ని పార్టీల వాళ్ళు కూర్చోన్నారు. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఈరోజు జిల్లా కావాలని చెప్పేసి ఉంది. మన ఈ విధంగా ప్రజల మనోభావాల్ని ఆలోచించుకోకుండా ఈ పెద్దలు ఉన్నారంటే మిమ్మల్ని ఊరికే వదిలే పరిస్థితి లేదు. ప్రజలు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారు ఎప్పుడైతే అవకాశం వస్తుందా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు జిల్లా తెచ్చుకోగలుగుతామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నారు, భగవంతుని ఆశీర్వాదంతో పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే అయితే మాత్రము జిల్లాని వదిలే పరిస్థితే లేదు. జిల్లా తీసుకొస్తామని చెప్పేసి కూడా గట్టిగా నేను చెప్పగలుగుతా ఉన్నా. ఏదున్నా కూడా మాయమాటలు చెప్పే పరిస్థితి లేదు మాతోనా. ఏదున్నా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా జేఏసీ వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారో దానికి మద్దతు ఇచ్చిన ప్రజలంతా కూడా పాపం జేఏసీకి ఉండాలా, జేఏసీ బాగా పోరాటం చేస్తూ ఉంది. జేఏసీ తరఫున మనం అంతా కూడా మద్దతు తెలపాలని చెప్పేసి అన్ని మతాల వాళ్ళు కూడా ఈరోజు క్రిస్టియన్స్, మన ముస్లిమ్స్, హిందువులు అన్ని కులాల వాళ్ళు కూడా వచ్చి కూర్చొని మహిళలు కూడా, యువత, అన్ని వర్గాల వారు కూడా ప్రతి పేదవాడు కళ ఇది. ఎందుకంటే జిల్లా కావాలని చెప్పేసి ఒక కళ వాళ్ళలో ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా మద్దతు తెలిపి ఆ జేఏసీకి సపోర్ట్గా నిలబడిన దానికి ఈరోజు 100వ రోజు కొనసాగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరు లేకపోతే అంటే మద్దతే లేకపోతే, మద్దతు అనేది ఉండేది చంద్రబాబు నాయుడు తెల్లాలని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళు ఆ విధంగా జేఏసీ వాళ్ళు కష్టపడతా ఉన్నారంటే